మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనలో మోస్ట్లీ స్మాల్ స్కేల్ జాబ్స్ చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళం మనం ఎక్కువ మంది ఉంటాం. మనకి మంత్లీ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఈఎంఐస్ పే చేయడానికే సరిపోతుంది. కొంతమందికి ఏంటంటే అవి కూడా సరిపోవు, ఈఎంఐ బర్డెన్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ తక్కువగా ఉంటుంది. అలా అని చెప్పి వేరే ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేద్దాం అనుకుంటే, సపోజ్ ఒక 30,000కి ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నారు, మంత్లీ ఆ 30,000తో ఫ్యామిలీ మెయింటెనెన్స్కి 20,000, ఈఎంఐస్కి 10,000. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈఎంఐస్ పే చేయడానికి సరిపోదు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఏదైనా హాస్పిటల్ బిల్లులు కానీ లేదంటే రకరకాల ఏమైనా ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు పడినప్పుడు ఆ నెలలో ఈఎంఐస్కి ప్రెజర్గా ఫీల్ అయ్యే వాళ్ళం చాలామంది ఉంటాం. ఇప్పుడు ఇన్కమ్ పెంచుకుందాం అనుకుంటే ఆ ఉన్న జాబ్ ఏదైతే 8 అవర్స్ జాబ్ ఉందో అది చేసి ఎక్స్ట్రా చేయడానికి అక్కడ పని ఉండదు. ఒకవేళ పని ఉన్నా సరే బాడీ మైండ్ డైలీ మనకున్న 24 అవర్స్లో 8 అవర్స్ పర్ డే కాన్సన్ట్రేటెడ్గా హెల్తీగా పని చేయగలుగుతాం అనమాట. ఓవర్ టైం చేసినా సరే మనం కాన్సన్ట్రేటెడ్గా చేయలేము, ఓవర్ టైం చేసినా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ పెరగాలి అనుకుంటే వేరే బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ దారుణమైన డిపెండెన్సీస్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, చాలా దారుణంగా ఉంటుంది బిజినెస్ కాంపిటీషన్ అనేది. కాంపిటీషన్ తక్కువ ఉన్నా సరే డిపెండెన్సీస్ దారుణంగా ఉంటాయి, ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే షేర్ మార్కెట్ ఉంటుంది. కానీ షేర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే చాలా స్కిల్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్లో ఏంటంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది కొంత టైం పీరియడ్లో తెలుస్తుంది, 3 నెలలకో 6 నెలలకో సంవత్సరంకో తెలుస్తుంది. కానీ షేర్ మార్కెట్లో ఇన్స్టెంట్గా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షేర్ కొన్నామంటే ఆప్షన్స్లో ఏది అయితే ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది, 2-3 సెకండ్ల లేదనుకుంటే 2-3 నిమిషాల్లో దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. అంత దారుణమైన ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవాలి అంటే మైండ్ అనేది చాలా స్టిల్నెస్లో ఉండాలి, క్లియర్గా కనిపించాలన్నమాట. కల్లో మనం ఏదైనా డెసిషన్ ఎంత క్లియర్గా మనం ఊహించుకుంటామో ఆ క్లారిటీ మనకి ట్రేడింగ్ ముందు ఉన్నప్పుడు ఉండాలి. ఇది రావాలి అంటే కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. ఎప్పుడు కూడా సర్టిఫికేట్స్ కోసం చదివినట్టు చదివి ఆ మార్కులు వచ్చేస్తాయి అన్నట్టు చదవకూడదు. కంటిన్యూస్గా మన మైండ్ని షార్పెన్ చేసుకోవడం గురించి చదువుతూ ఉండాలి. రెగ్యులర్ ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజెస్ అయితే తప్పనిసరిగా చేయాలి. ఇది చేస్తే షేర్ మార్కెట్లో ఈజీగా టైంతో పాటే డబ్బులు సంపాదించవచ్చు. అది చేయలేను అనుకున్న వాళ్ళకి కూడా సొల్యూషన్ ఉంది, అది కాపీ ట్రేడింగ్ బిజినెస్. మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ని చూస్ చేసుకొని వాళ్ళ లింక్స్ కాపీ చేస్తే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్లో జస్ట్ 10,000 రూపీస్తో సరదాగా టెస్ట్ చేయొచ్చు. ఇది వర్కౌట్ అయ్యింది అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా బిజినెస్ ఉంటుంది. ఎవరైనా టెస్ట్ చేద్దాం అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లోకి రండి, ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రొఫెషనల్ ట్రేడర్ని